హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే బ్యాంకాక్లోని ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి మీరు కూడా చూడండి. ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ట్యాక్సీ అయితే ఇక్కడే దిగిపోయాము. లోపలికి రెస్టారెంట్స్ ఉంటాయి, వాకబుల్లే. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. బ్యాంకాక్లో ఎంస్పియర్ అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. దాని పక్కనే ఇండియన్ రెస్టారెంట్స్ అవి ఉంటాయి. అందువేలో వెళ్తూ ఉంటే రెస్టారెంట్స్ వస్తూ ఉంటాయి. అందులో ఏదైనా బెస్ట్ రెస్టారెంట్ ఉందని తెలుసుకుని వెళ్తున్నాము. ఇక్కడ బయట పానీపూరి కూడా పెట్టేసింది, సమోసాలు కూడా ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా అక్కడ. నైట్ టైం అయితే స్ట్రీట్ వాక్ అయితే చాలా బాగుంటుంది బ్యాంకాక్లోని. ఇక్కడ పక్కన మసాజ్ సెంటర్స్ చూసారా. ఈ రెస్టారెంట్స్ ఈ ప్లేస్లో అయితే నైట్ 12 వరకు కూడా రష్గానే ఉంటుంది. ఫారినర్స్ అయితే చాలామంది ఇక్కడ కనిపిస్తూనే ఉంటారు. ఈ ప్లేస్లోని ఇండియన్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఫుడ్ కోసం ఇక్కడికి కూడా వస్తుంటారు. ఇదొకటి పంజాబీ ఫుడ్ రెస్టారెంట్. ఇక్కడ కూడా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ దమ్ హండీ బిర్యానీ బాగుంటుందని చెప్పారు. ఆ రెస్టారెంట్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాము. బయట వెళ్తున్నప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ దగ్గర ఉంటారు. ఇక్కడ చూసారా పానీపూరి ఉంది, సమోసా కూడా ఉన్నాయి. ఇదొక ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడైతే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్స్, థాయ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. థాయ్ సీ ఫుడ్ రెస్టారెంట్ అటు ఇక్కడ పక్కనే ఉంది. దమ్ హండీ బిర్యానీ ఇండియన్ రెస్టారెంట్ ఇది. పాట్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ, అప్పటికప్పుడు చేసిస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనే టైం పడుతుంది ఈ బిర్యానీ ఇవ్వడానికి. కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. లోపలైతే రెస్టారెంట్ ఇలా ఉంది. ఫారినర్స్ కూడా వచ్చారు, ఇండియన్స్ కూడా కనిపిస్తున్నారు అక్కడక్కడ. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మెనూ అయితే తీసుకున్న పాట్ బిర్యానీ, రియల్ దమ్ బిర్యానీ అంటే ఇక్కడ. చూద్దాం ఏంటో ఎలా ఉంటుందో, టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాట్ బిర్యానీకి అయితే మిర్చికా సాలన్, రైతా కాంబినేషన్కి ఇచ్చారు. ముందైతే 4 పాపడ్స్ ఇచ్చేస్తారు. ఈ పాపడ్స్కి 2 రకాల చట్నీస్ అయితే ఇస్తారు. గ్రీన్ చట్నీ ఒకటి, స్వీట్ చట్నీ ఒకటి ఇస్తారు. గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంది పాపడ్ తోటి తింటుంటే. ఆర్డర్ పెట్టిన 20-25 మినిట్స్కి అయితే బిర్యానీస్ అయితే తీసుకొచ్చారు. పాట్ తోటి ఇలా సర్వ్ చేశారు. పాట్ కింద అయితే ఆయిల్ వేసినట్టుగా ఉన్నారు. ఒకటే పొగలు వచ్చేస్తున్నాయి. మా బాబు అయితే పొగల్ని ఇలా తోస్తున్నాడు. చికెన్, మటన్ 2 బిర్యానీస్ చెప్పాము. బై మిస్టేక్ 2 చికెన్ బిర్యానీ ఇచ్చారు. కానీ తర్వాత సర్వ్ చేసిన తర్వాత తెలిసింది ఎక్స్చేంజ్ చేశారు, మళ్ళీ మటన్ బిర్యానీ చేసి ఇచ్చారు. స్పైసీ మీడియం చెప్పాము, కానీ అస్సలు స్పైసీ లేదు. ఇంకొక బిర్యానీ స్పైసీగా చెప్పాము, మటన్ బిర్యానీ. అది కూడా నార్మల్ స్పైసీగానే ఉంది. చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ టేస్ట్గా ఉంది. చికెన్ బిర్యానీ కాస్ట్ అయితే 419 బాట్, మటన్ బిర్యానీ కాస్ట్ 480. 2 బిర్యానీస్కి 1000 బాత్ అయింది. ఇలాగా మన ముందే దమ్ చేసిన బిర్యానీ ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసి వాళ్ళే సర్వ్ చేస్తారు. సేమ్ దమ్ బిర్యానీ లాగే చాలా బాగుంది. ఇక్కడ రైస్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇస్తారు, పీసెస్ అయితే కొంచెం ఎక్కువ ఇస్తారు. బ్యాంకాక్లో ఇండియన్ ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది. కానీ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత వెళ్ళాలి. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. టూ పాట్ బిర్యానీస్ మా నలుగురికి సరిపోయాయి. ఫుడ్ అయితే బాగానే ఉంది.
నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా అనుకున్నాము. ఇది గైస్ బ్యాంకాక్లోని ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో చూసారు కదా. నెక్స్ట్ దీని పక్కనే ఎంస్పిఆర్ ఉంది, అది కూడా చూడడానికి వెళ్ళాము. ఇప్పుడైతే న్యూ లుక్లో కనిపిస్తుంది, చాలా బాగుంది. మటన్ బిర్యానీ వేడివేడిగా తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు చికెన్ ప్లేస్లోని రీప్లేస్ చేశారు. డిన్నర్ అయితే చేసేసాము, ఇంకా వాక్ చేస్తుంటూ వచ్చాము. ఇక్కడ ఎంస్పిఆర్ ఉంటుంది, చాలా పెద్ద షాపింగ్ మాల్. లోపలికి వెళ్ళామంటే అసలు టైమే తెలియదు, చూడడానికి టైం సరిపోతుంది, అంత బాగుంటుంది. ఎప్పుడు ఏదో ఒక థీమ్తో డెకరేషన్ చేస్తుంటారు. లోపలైతే ఇంకా చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ అయితే ఉంది. రెడ్ కలర్లో ఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఇది గైస్ బ్యాంకాక్లోని ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుందో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.